Hello guys, welcome back to another video. So last video అయితే చూడాలంటే వెళ్ళి చూడండి. It is a lot of fun. And today we are training full day back and biceps. So after a long time, I think 3 years అనుకుంటా, close to 3 years, మనం డెడ్ లిఫ్ట్ చేసినాం. సో ప్రాపర్ డెడ్ లిఫ్ట్ సెషన్స్ వేర్ we used to have. సో ఇక్కడ వీడియో తీస్తున్నా, పక్కన నుండి ఫ్రెండ్ అయితే నెక్స్ట్ ఇదే మాట్లాడతావు, మీరంతా ఎలా ఉన్నారు తెలుసా, వ్లాగ్ చేస్తున్నప్పుడు ఈ వంటలు చేసి అప్పుడు చెప్తారు కదా, సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇది చేయాలి, ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇది చేయాలని అలా మాట్లాడతానంటావు. సో నాకు ఇలానే వచ్చు మాట్లాడడానికి, వాళ్ళకేం తెలుసు మన కష్టం. సో ఈరోజైతే విల్ బి స్టార్టింగ్ డెడ్ లిఫ్ట్. సో చూద్దాం. సో లాస్ట్ ఐ థింక్ 3 years బ్యాక్ అంతే, లాస్ట్ ఐ యూస్ టు హిట్ 160 180 ఇంత చేస్తుండే అంతే. సో ఎప్పుడు లైక్ ప్రాపర్ పిఆర్ అని ఎప్పుడు వెళ్ళాలి, పిఆర్ వెళ్ళినా ఐ డిడ్ లైక్ 180. సో ఈరోజు అయితే స్లోగా స్టార్ట్ చేద్దాం, డెడ్ లిఫ్ట్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈవెన్ ఐ యాడెడ్ బెంచ్ ప్రెస్ చేసిన ఎస్టర్డే. దెన్ ఐ యాడెడ్ స్లోలీ వి స్టార్టెడ్ విత్ స్క్వాట్స్, నౌ యాడెడ్ బెంచ్. సో టుడే విల్ డూ డెడ్ లిఫ్ట్. సో స్లోగా స్ట్రెంత్ మీద ఫోకస్ చేస్తూ, లైక్ ఐ యూస్ టు నెగ్లెక్ట్ లాట్ ఆఫ్ what is this, compound movements. So slowly we'll add up. Let's see how it goes, ఎంత వెళ్తుంది ఏంటి అని. సో టుడే we don't go like too much heavy and all. సో ఆల్మోస్ట్ ఆల్ లైక్ ఒక 60-50%లోనే విల్ ట్రై టు గెట్ యూస్ టు ద ఫామ్. సో చాలా రోజులు అయితే అయింది కదా, రోజులు కాదు ఇయర్స్ అయింది. సో ఫస్ట్ విల్ గెట్ యూస్ టు ద ఫామ్, దెన్ స్లోగా వీక్ బై వీక్ లేదా మంత్ బై మంత్ ప్రోగ్రెస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇప్పుడైతే వార్మప్ స్టార్ట్ చేసి విల్ స్టార్ట్ విత్ ట్రైనింగ్. ఇంకా వార్మప్ అయితే అయిపోయింది. సో విల్ స్టార్ట్ విత్ వార్మప్ సెట్. సో వార్మప్ సెట్ అని కాదు కానీ, సో ఆల్రెడీ వెయిట్స్ అయితే యాడ్ చేసి పెట్టినారు. ఆల్మోస్ట్ ఇట్స్ అరౌండ్ 25 బార్ ఒక 50-60 kilos అనుకోండి. సో విల్ స్టార్ట్ ఫస్ట్ సెట్ విత్ దట్ ఇట్ సెల్ఫ్, దెన్ అగైన్ స్లోలీ విల్ యాడ్ అప్ వెయిట్స్. లెట్స్ సీ హౌ మచ్ ఇట్ గోస్, అండ్ మళ్ళీ రెప్స్ ఎన్ని వస్తాయో చూద్దాం. ఫస్ట్ సెట్. సో జస్ట్ చాలా హెవీ రెప్స్ అయితే చేయాలి, బికాజ్ అగైన్ నెక్స్ట్ సెట్ చేసేటప్పుడు ఎనర్జీ కావాలి కదా. సో ఫస్ట్ సెట్ ఇట్ సెల్ఫ్ చాలా రెప్స్ చేసినా అంటే ఎనర్జీ లూజ్ చేసుకుంటా. సో వీ గాట్ దిస్ అరౌండ్ 7 reps. సో ఇంకా స్లోలీ విల్ గో టు ద మెయిన్ సెట్, ఇంకా వెయిట్స్ యాడ్ చేసుకుని విల్ పర్ఫామ్. చూద్దాం. ఆల్మోస్ట్ ఆల్ లైక్ 120. సో చూద్దాం. సో విల్ గో ఫర్ రెప్స్. ఎన్ని రెప్స్ సెట్స్ వస్తాయో విల్ సీ. నాట్ బ్యాడ్. లాస్ట్ సెట్ అయితే వి డిడ్ 120 ఫర్ 5 reps వచ్చినాయి. సో ఇది మళ్ళీ 10 అయితే యాడ్ చేసినాం. సో 140. స్ట్రాప్స్ ఫర్ నోలే, నో బెల్ట్. సో వస్తుందో రాదో తెలియదు. సో రాలే అంటే మళ్ళీ స్ట్రాప్స్ యూజ్ చేసి, స్లిప్ అయితే విల్ యూస్ స్ట్రాప్స్. ఇంకా ఏమైనా బ్యాక్ పెయిన్ వచ్చిందంటే విల్ యూస్ బెల్ట్. చూద్దాం.
నాట్ బ్యాడ్ పర్లే. సో గ్రిప్ స్ట్రెంత్ మంచిగా ఇంప్రూవ్ అయింది. సో లాస్ట్ టైం వెన్ ఐ షుడ్ అర్లియర్, ఈవెన్ ఇఫ్ ఐ డూ 120 కానీ 140 కానీ, ఐ యూస్ టు యూస్ స్ట్రాప్స్. సో గ్రిప్ స్ట్రెంత్ ఇస్ గుడ్, లాట్ బెటర్. మేబీ ఐ ఫీల్ లైక్ థర్డ్ రేపు ఏదైతే చేసినానో అక్కడ స్లిప్ అయింది. సో ఈవెన్ ఇఫ్ ఐ యాడప్ మోర్ వెయిట్స్ కొంచెం స్లిప్ అవ్వచ్చు. సో యా 140 మీద వెళ్ళినా అంటే ఐ షుడ్ స్టార్ట్ యూజింగ్ స్ట్రాప్స్ కానీ లేదా చాక్. ఐ హ్యావ్ టు యూజ్, ప్రస్తుతానికైతే చాక్లే, విల్ యూజ్ స్ట్రాప్స్. చూద్దాం నెక్స్ట్. యా చాలు ఫర్ టుడే, ఫస్ట్ డే కదా, 140 ఈజ్ ఎనఫ్. సో నెక్స్ట్ 120లో లాస్ట్ సెట్ అయితే కంప్లీట్ చేసుకుని విల్ ఎండ్ అప్, దెన్ విల్ మూవ్ టు అదర్ వర్కౌట్స్. లాస్ట్ 140 అయితే we got around 3 reps. తర్వాత డ్రాప్ చేసి 120లో I thought of hitting reps, but feeling like 160 ఒకసారి ట్రై చేద్దాం, వస్తే లెట్ ఇట్ కమ్, లేదా ఇంకా ఇక్కడతో ఆపేస్తా. నెక్స్ట్ వీక్ 140తోనే విల్ ట్రై టు గెట్ అట్లీస్ట్ 5 to 6 reps, దెన్ స్లోగా వెయిట్స్ యాడ్ చేసుకుంటా. సో ఒకసారి అయితే ఈ వీక్ అయితే ఇప్పుడు ట్రై చేద్దామని చెక్ చేస్తున్నా వెదర్ ఐ విల్ గెట్ ఆర్ నాట్. లెట్స్ సీ. ఓకే, సో 160 కేమ్ అప్. సో కొంచెం హిప్ అయితే కొంచెం పైకి షూట్ అప్ అవుతుంది. సో దట్ ఐ నీడ్ టు ఫోకస్ ఆన్, ఐ హ్యావ్ టు ఫిక్స్ దట్. అండ్ నెక్స్ట్ ఐ థింక్ ఐ కెన్ గెట్ అట్లీస్ట్ ఒక 2 to 3 reps అయితే ఐ కెన్ పర్ఫామ్, ఐ గెస్. ఇట్స్ అ గుడ్ సైన్. సో లాస్ట్ టైం ఎప్పుడైతే 2 months బ్యాక్ షో అయిన తర్వాత, ఒక 1 or 2 months అయిన తర్వాత ఐ డిడ్ ఎంత జస్ట్ 120, 130 కూడా పైకి లెగ్వట్లే. ఈవెన్ దో ఐ వాజ్ యూజింగ్ బెల్ట్, ఈవెన్ దో ఐ వాజ్ యూజింగ్ స్ట్రాప్స్, ఇట్ వాస్ నాట్ గోయింగ్. సో విచ్ ఇస్ గుడ్. స్ట్రెంత్ అయితే మంచిగా ప్రోగ్రెస్ అయింది. ఇట్స్ గుడ్. ఫైనలీ ఫీల్స్ గుడ్ ఆఫ్టర్ సో లాంగ్ లిఫ్ట్ చేస్తున్నా కొద్దీ. సో స్లోలీ విల్ డూ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అండ్ విల్ వర్క్ ఆన్ ఇట్. డెడ్ లిఫ్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నౌ లాట్ పుల్ డౌన్ 4 sets, దెన్ ఎనీ వన్ రోయింగ్. సో ఇక్కడ మషిన్ రోస్ అయితే కంప్లీట్ చేసుకొని దెన్ పుష్ డౌన్, దెన్ బైసెప్స్. ఫోర్ సెట్స్ ఆఫ్ లాట్ పుల్ డౌన్ డన్. ఇంకా జస్ట్ క్లోజ్ గ్రిప్ ఒక 2 sets అయితే పర్ఫామ్ చేస్తా. దీన్ని రివర్స్ గ్రిప్తో పర్ఫామ్ చేస్తా. దెన్ విల్ మూవ్ టు రోయింగ్. ఇంకా రోయింగ్ ఐఎమ్ థింకింగ్ టు డూ ఇన్ టీ బార్. సో అది కంప్లీట్ చేసుకొని ఇంకా 1 పుల్ డౌన్, ఒక 3 sets, దెన్ బైసెప్స్, దెన్ వీఆర్ డన్. Oh,
గాయస్ రివర్స్ గ్రిప్ చేస్తుంటే రెస్ట్ పెయిన్ వస్తుంది, వద్దు మనకు అనవసరం. ఇప్పుడు సో టీ బార్ రోయింగ్, సో ఫర్ 4 sets, సో ఆల్మోస్ట్ ఆల్ రెప్ రేంజ్ ఒక 10 to 12 ఇలా మెయింటైన్ చేస్తా. సో ఇందులో స్ట్రెంగ్త్ అనేది కూడా విల్ మెయింటైన్ అండ్ విల్ పర్ఫామ్ ద రెప్స్. లెట్స్ గో. Nice. We added up another 20 kilos, so overall 40. So let's see any reps వస్తాయి. We'll try to get at least 8 to 10 reps. Just ఊరికే ఏదో లిఫ్ట్ చేయడం కాదు, విల్ ఫోకస్ ఆన్ ప్రాపర్ మజిల్ మైండ్ కనెక్షన్ అండ్ విల్ పర్ఫామ్. ఫోకస్ ఆన్ క్వాలిటీ. ఇంకొక 10 kilos అయితే విల్ యాడ్ అప్, ఓవరాల్ 50 kilos. చూద్దాం ఎన్ని రెప్స్ వస్తాయేంటి అని. లాస్ట్ సెట్. Oh my god. పుల్ డౌన్ అయితే కంప్లీట్ చేసుకొని దెన్ విల్ పర్ఫామ్ 1 hammer and 1 curl. Then we are done. Then ఒక 20 minutes of cardio. Then we'll head back to home. We'll complete workout soon. ఇంకా లాస్ట్ అయితే ఒక 2 variations అంతే. Biceps, ఒక hammer 4 sets, then cable curl 4 sets. Then we are done. Just 2 variations. That's it. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ బ్యాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. నౌ విల్ మూవ్ టు ఆర్మ్స్, అంటే బైసెప్స్కి జస్ట్ 2 వేరియేషన్స్, హామర్ కర్ల్ అండ్ కేబుల్ కర్ల్స్. జస్ట్ 4 sets క్విక్గా కంప్లీట్ చేసుకొని విల్ హెడ్. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీ హ్యాడ్ అ గ్రేట్ వర్కౌట్ సెషన్ టుడే. ఆఫ్టర్ లాంగ్ టైమ్ డెడ్ లిఫ్ట్ అయితే చేసినా కదా, సో ఫీల్స్ సో గుడ్. అండ్ అంతే. ఇంకా ఇఫ్ యు ఆర్ వాచింగ్ వీడియో టిల్ ఎండ్, డ్రాప్ అ లైక్, అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, do subscribe, and see you in another video. Lots of love.